హలో ఎవ్రీవన్, నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో ఈ వీడియో ఇప్పటికే చాలా లేట్ చేశా, బికాజ్ మేము ఒక 4-5 రోజుల నుంచి ప్రొటెస్ట్లో వాటిల్లో ఉన్నాం. బట్ ఇంకా ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా అంటే, లేట్ అయినా కూడా ఇంకా చాలామందికి తెలియదు ఏం జరిగింది అని చెప్పి. సో 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అది నా రెస్పాన్సిబిలిటీ, ఒక యాజ్ అ మెడికల్ స్టూడెంట్ కూడా అండ్ యాజ్ అ హ్యూమన్ కూడా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ బికాజ్ తెలియపరచాలి. బికాస్ తెలుగులో ఎవరు వీడియోలు చేయట్లేదు, 1-2 ఉన్నాయి అంతే. అండ్ ఆల్సో నార్మల్గా బయట ఏదైనా ఇష్యూస్ అయితే సెలబ్రిటీస్ అండ్ ఆల్ రెస్పాండ్ అవుతారు. బట్ ఈ ఇష్యూకి అస్సలు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. దట్స్ రియల్లీ రిడిక్యులస్. ఐ డోంట్ నో వై. బట్ యా, సో ఇది వచ్చేసి కోల్కతాలో జరిగిన రేప్ ఇన్సిడెంట్ గురించి అనమాట. చాలా సెన్సిటివ్ టాపిక్. సో ఫస్ట్లో అయితే ఆలోచించా చేద్దామా లేదా అని, 2 days ఆగా. తర్వాత చేద్దామని ఫిక్స్ అయ్యా. బట్ మా కాలేజ్ ప్రొటెస్ట్ అండ్ ఆల్సో విజయవాడలో ఉన్న అన్ని 4-5 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసి ప్రొటెస్టులు చేసాం. సో అందుకే కొంచెం లేట్ అయింది. బట్ యా, లేట్ అయినా మీకు ఒక బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ గో బ్యాక్ టు August 9 midnight, August 8th నైట్. 12 దాటితే మిడ్ నైట్ కాబట్టి August 9th అనమాట. సో ఇన్సిడెంట్ వచ్చేసి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అయితే జరిగింది. ఈ కాలేజ్ అండ్ హాస్పిటల్ వచ్చేసి కోల్కతాలో అయితే ఉంది. మోస్ట్ ప్రిసైజ్లీ లైక్ నార్త్ పార్ట్ ఆఫ్ ద కోల్కతా. సో ఈ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్, చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి చెందిన రెసిడెంట్ అనమాట. నేనైతే ఇక్కడ పేరు కానీ ఫొటోస్ కానీ డీటెయిల్స్ ఏమీ మెన్షన్ చేయట్లేదు, బికాజ్ దట్స్ నాట్ హౌ వీ డూ థింగ్స్. నేను సోషల్ మీడియాలో చాలా చూస్తున్నా, లైక్ ఆమె ఫొటోస్ కానీ నేమ్ కానీ చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీరు ఇఫ్ యూ వాంట్ like do some justice to her, don't spread her photos or something like that. ఆ ఫొటోస్ కానీ ఏమి వైరల్ చేయకండి, బికాజ్ ప్రైవసీ మ్యాటర్స్. సో మనం విన్న సోర్సెస్ ప్రకారం అయితే ఆమె August 8th 9th ఆ టైంలో 36 hours డ్యూటీలో అయితే ఉన్నారు. సో డాక్టర్స్కి జనరల్గా ఉంటుంది 36 hours డ్యూటీ, విచ్ ఈజ్ లైక్ రిడిక్యులస్. అది ఇంకేం చెప్పలేము, అది ప్రతి డాక్టర్కి ఉంటుంది. అండ్ చాలామంది కూడా చెప్తున్నారు లైక్ నైట్ డ్యూటీస్కి ఉమెన్ని అవాయిడ్ చేయొచ్చు కదా, అంటే లైక్ స్కిప్ చేసి ఓన్లీ బాయ్స్ని అలా పెట్టొచ్చు కదా అని చెప్పి. బట్ అది అలా వర్క్ అవ్వదు, బికాజ్ ఆ స్టూడెంట్ ఈజ్ అ స్టూడెంట్. సో అందరూ వర్క్ చేయాల్సిందే, బికాజ్ కెపాసిటీ సరిపోదు, ఓవర్లోడ్ అయిపోద్ది. అండ్ ద మోస్ట్ ప్రిసైజ్ ఫ్యాక్ట్ ఈజ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు మా కాలేజ్ ఉంది 150 members టోటల్ స్ట్రెంత్, 90 girls ఉంటారు. సో ప్రతి కాలేజ్లో ఎక్కడైనా గర్ల్సే ఎక్కువ ఉంటారు మెడికల్ కాలేజెస్లో. సో అదే చెప్తున్నా, ఓన్లీ బాయ్స్ని పెట్టండి అంటే అలా అవ్వదు. సో అందరికీ ఈక్వల్గా స్ప్లిట్ చేస్తారు వర్క్ని. సో షీ వాజ్ ఆన్ 36 hours డ్యూటీ. సో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సో మీరు ఇన్ కేస్ సెన్సిటివ్గా తీసుకుంటారు అంటే స్కిప్ చేసేయండి ఈ వీడియోని. లేకపోతే చూడాలి అనుకుంటే చూడండి. నేనైతే చూడమనే సజెస్ట్ చేస్తాను, బికాస్ ఎవ్రీ వన్ నీడ్ టు నో అబౌట్ దిస్ టాపిక్. యాజ్ అ మెడికల్ స్టూడెంట్, యాజ్ అ డాక్టర్, యాజ్ అ గ్రోన్ అప్ కిడ్ అనే కాదు, ఈవెన్ చిన్నపిల్లలు ఎవరైనా చూస్తున్నా కూడా. నేను అందుకే ఇక్కడ ఏమీ ఫొటోస్ కానీ ఏం పెట్టట్లేదు. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ త్రూ ద వర్డ్స్. సో ఈ ఇన్సిడెంట్ వచ్చేసి అరౌండ్ 2 AM జరిగిందంట, మిడ్ నైట్. సో మార్నింగ్ అరౌండ్ 6 ఆ టైంకి కాలేజ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ చూసారంట, అండ్ దే ఇన్ఫార్మ్ టు ద పోలీస్. సో పోలీస్ కూడా వచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి పేరెంట్స్కి కాల్ చేసి ఏం చెప్పారో తెలుసా, మీ కూతురు సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట. ఐ డోంట్ నో, దట్స్ ద బిగ్ మిస్టీరియస్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ కేస్. బికాజ్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఆటోప్సీ ఫైండింగ్స్, దాని ప్రకారం అది సూసైడ్ కాదు అని క్లియర్గా కనిపిస్తుంది. బాడీ చూసిన ఎవరికైనా క్లియర్గా కనిపిస్తుంది దిస్ ఈస్ నాట్ ఎ సూసైడ్, ఇట్స్ అ మర్డర్ అని. అట్లీస్ట్ సరే, కీప్ అసైడ్ రేప్, బట్ మర్డర్ అని అయితే తెలిసిద్ది అనమాట పక్కా. సో పేరెంట్స్కి కూడా లేట్గా కాల్ చేశారు, అది కూడా సూసైడ్ అని చెప్పారు. సో పేరెంట్స్ అయితే కాలేజ్కి వచ్చారు. బట్ అరౌండ్ 11 AM అంటే ఈ సీన్ అరౌండ్ 2 to 4 మధ్యలో జరిగితే ఎర్లీ మార్నింగ్, పేరెంట్స్కి అరౌండ్ 11 AM అయితే పర్మిషన్ ఇచ్చారంట బాడీని చూడడానికి. అది కూడా వాళ్ళ ఫాదర్ వెళ్ళారు, అండ్ ద బాడీ వాజ్ సెమీ నేకెడ్, రేప్ చేసి సెమీ నేకెడ్ బాడీ ఉంది. అండ్ తర్వాత ఆటోప్సీకి పంపించారు. అండ్ ద లెగ్స్ ఉంటాయి కదా ఆమె ఏవైతే ఉన్నాయో, సో అవి పెల్విక్ బోన్ ఉంటుంది. పెల్విక్ బోన్ అంటే హిప్ బోన్ అనమాట, మన హిప్ ఉంటుంది కదా ఆ పార్ట్. ఇట్ వాజ్ 90 degrees తిరిగిపోయి ఉంది లెగ్స్. సో 90 degrees అంటే నార్మల్గా అయితే లెగ్స్ అంతా తిరగవు. మనం జిమ్నాస్టిక్స్ అవన్నీ చూస్తాం కదా, సో వాళ్ళు మాత్రమే అంత స్ట్రెచ్ చేయగలరు 90 degrees యాంగిల్లో. నార్మల్ హ్యూమన్స్ ఎవరు అలా స్ట్రెచ్ చేయలేరు.
సో అది ఫోర్స్ఫుల్గా చేసింది అని అక్కడే కనిపిస్తుంది. అండ్ వీ డోంట్ నో వై, వాట్స్ ద రీజన్, లైక్ పోలీస్ సూసైడ్ అని చెప్పారు. అండ్ ఇంకా చాలా హారిఫిక్గా ఉందంట, లైక్ ఆ సినారియో ఏదైతే ఉందో, లైక్ ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ బ్రోకెన్, పెల్విక్ గర్డల్ బ్రోకెన్, ఐస్ నుండి, నోస్ నుంచి, లైక్ మౌత్ నుంచి అండ్ ఆల్ బ్లడ్ అండ్ ఆల్, అండ్ ఆమె లైక్ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ వెజైనా అండ్ ఆల్ అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అయితే ఉందంట. అండ్ ఆమె నెయిల్స్లో కూడా లైక్ స్కిన్ ఫైండింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఆమె రెసిస్ట్ చేస్తుంది కదా, సో అవన్నీ కూడా ఫైండింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా లైక్ పోలీస్ ఎందుకు అలా చెప్పారో అదే లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇక్కడ. బికాజ్ ఫస్ట్ నుంచే దేర్ మైట్ బి సమ్ వన్ బిగ్ ఇన్ ద స్టార్టింగ్. సో తర్వాత ఏమైందంటే ఆటోప్సీకి పంపారు. ఆటోప్సీకి పంపాక దెన్ దే సెడ్ దట్ ఇట్ వాజ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్. అండ్ ఆల్సో తర్వాత తెలిసింది ఏంటంటే ఒక అతను ఉన్నాడు, అతని పేరు సంజయ్ రాయ్. అతను ఒక సివిక్ వర్కర్ అనమాట. అంటే లైక్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సివిల్ వర్కర్స్ని అపాయింట్ చేశారు, అంటే లైక్ పోలీస్కి కింద అసిస్టెంట్స్ లాగా అనమాట. సో సంజయ్ రాయ్ అతను, అండ్ హీ ఈవెన్ హ్యాస్ అ వెరీ బ్యాడ్ హిస్టరీ. 4 మ్యారేజెస్, దాంట్లో 3 మ్యారేజెస్ లైక్ డివోర్స్ అయిపోయాయి బికాజ్ అతని బిహేవియర్ అండ్ ఆల్ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల. అండ్ 4th వైఫ్ కూడా షీ డైడ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి లైక్ న్యూస్ ఆర్టికల్స్లో వచ్చాయి. సో తర్వాత సంజయ్ రాయ్ లైక్ సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేశారంట. చెక్ చేస్తే లైక్ ఆ నైట్ ఎవరెవరు వచ్చారు అండ్ ఆల్ అని చెప్పి. అండ్ సంజయ్ రాయ్ ఒక బ్లూటూత్తో ఎంటర్ అయ్యాడు లోపలికి, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తో. అండ్ తర్వాత లైక్ ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అక్కడ కనిపించాయి, లైక్ ఆ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో అక్కడ. సో ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరికాయి కదా. సో దెన్ దే కాట్ దట్ సంజయ్ రాయ్. తర్వాత అతన్ని అడిగితే అతనే చేశాను ఒప్పుకున్నాడంట. అండ్ ఆల్సో లైక్ అతని షూస్ మొత్తం బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అండ్ ఆ నైట్ వెళ్ళి హీ లిటరల్లీ లైక్ క్లోత్స్ అవన్నీ వాష్ చేస్తాడంట, లైక్ ఏమి తెలియనట్టు అండ్ ఆల్. సో హీ హాజ్ అ వెరీ బ్యాడ్ హిస్టరీ ఆఫ్ దీస్ థింగ్స్. సో దట్స్ హౌ ఇట్ వెంట్. తర్వాత ఏమైందంటే ఈ ఆటోప్సీ ఫైండింగ్స్ అండ్ ఆల్ వచ్చాయి కదా. తర్వాత ఆమె లైక్ రేప్ జరిగినప్పుడు మనకి సీమెన్ కలెక్షన్స్ అవన్నీ చేస్తారు, బికాజ్ లైక్ టు నో ఎవరు చేశారు అండ్ ఆల్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అని చెప్పి. అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ చేసింది అని కాదని చెప్పి. దెన్ వీ గాట్ టు నో దట్ ఇట్ వాజ్ అ కేస్ ఆఫ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ అని చెప్పి. దే ఆర్ సస్పెక్టింగ్ అరౌండ్ 8 to 10 పీపుల్. అండ్ ఆ 8 to 10 పీపుల్లో కూడా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు అని చెప్పి టాక్ వస్తుంది. బికాజ్ సంజయ్ రాయ్ అతనుగా వచ్చి లొంగిపోయాడు, అంటే లైక్ నేనే చేసింది, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. సో అలా చేశాడు అంటే అతన్ని ఒక స్కేప్ గోట్ కింద వాడుకున్నారనమాట, అంటే ఒక ఎరలాగా. జస్ట్ అసలు చేసింది వేరే వాళ్ళు, బట్ ఇతన్ని జస్ట్ అలా ఫ్రేమ్ చేస్తున్నారు రియల్ కల్ప్రిట్ అని చెప్పి. అండ్ ద క్రేజీ ఫ్యాక్ట్ ఈజ్ మమతా బెనర్జీ, ద సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్, షీ వాజ్ లైక్ ఏం చెప్తున్నారో తెలుసా, గర్ల్స్ బాయ్స్ ఇంటరాక్షన్స్ ఎక్కువయ్యాయి కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇంకొంతమంది లైక్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్, ఆర్జేకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ లైక్ ఏం చెప్పాడంటే అసలు ఆమెకి ఎలోన్గా ఉండాల్సిన పని ఏంటి సెమినార్ రూమ్లో అని చెప్పి, లైక్ ఆమెని డీఫేమ్ చేసి అలా చేద్దామని అయితే ట్రై చేశారు. అండ్ అతను యాక్చువల్లీ ఇంత ఫోర్స్ వస్తుందని చెప్పి హీ రిజైన్ లైక్ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి. బట్ ద ఫన్ ఫ్యాక్ట్ వాజ్ అతన్ని రిజిగ్నేషన్ ఒప్పుకోలేదు. హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు సమ్ కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ఆర్ సంథింగ్. సో ఈవెన్ ద ప్రిన్సిపల్ హ్యాస్ వెరీ బ్యాడ్ హిస్టరీ. అండ్ కాలేజ్కి కూడా దేర్ ఆర్ సమ్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అని అయితే విన్నాం మనం న్యూస్లో. చెప్పా కదా మమతా బెనర్జీ, షీఈస్ ఐ డోంట్ నో వాట్ షీఈస్ అప్ టు. షీఈస్ లైక్ ఆమె లైక్ హెల్ప్ చేయాల్సింది పోయి యాజ్ ఎ సీఎం. అండ్ బై ద వే షీ ఈస్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ లైక్ ద ఫన్ థింగ్ ఈజ్ షీ ఈస్ గోయింగ్ అండ్ ప్రొటెస్టింగ్ ఆన్ రోడ్స్. ఐ డోంట్ నో లైక్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఆమె ఎవరి కోసం ప్రొటెస్ట్ చేస్తుంది, లైక్ అంటే లైక్ ఆమె కదా జస్టిస్ చేయాల్సింది. ఐ డోంట్ నో వై షీ ఈస్ ప్రొటెస్టింగ్. సో ఈ పీజీ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో, లైక్ యూజీ రెసిడెంట్స్ అండ్ ఆల్, ఆ కాలేజ్ హాస్పిటల్కి చెందిన వాళ్ళందరూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు కాలేజ్ బయట. బట్ లైక్ పోలీసులు ఏమీ పట్టించుకోరు, అంటే పట్టించుకోరు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమి అబ్స్ట్రక్ట్ చేయరు అనమాట ఎవరన్నా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాము అంటే. ఈవెన్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఏ పోలీస్ ఎప్పుడు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తామంటే ఎప్పుడు లైక్ నో చెప్పరు. అలానే ఆ కాలేజ్ ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆల్ ద రెసిడెంట్స్, ప్రొఫెసర్స్, యూజీస్, పీజీస్ అండ్ ఆల్. సో అలా చేస్తుంటే లారీల్లో కొంతమంది గుండాలు వచ్చారంట.
అండ్ వీళ్ళల్లో దూరిపోయి లైక్ యాజ్ అ ప్రొటెస్టర్స్ లానే అండ్ దే స్టార్టెడ్ టు మెస్సింగ్ అప్ థింగ్స్ మొత్తం లైక్ పగలు కొట్టడం, కార్లు అవన్నీ ధ్వంసం చేయడం చుట్టుపక్కల ఉన్నవి. సో ఇవన్నీ చేశారు. ఇంకో పోలీసులు కూడా ఇంకేం చేయలేక లైక్ దే టుక్ యాక్షన్ టు స్టాప్ ద ఇన్సిడెంట్. అండ్ అదే పనిలో దే టుక్ దట్ అడ్వాంటేజ్ అండ్ ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దే డెస్ట్రాయిడ్ ద ఎవిడెన్సెస్ అండ్ ఆల్, ఆ సెమినార్ రూమ్ని అండ్ ఆల్. ఇక్కడ చాలా మెస్డప్ థింగ్ జరిగింది. లైక్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 daysకి పక్కనే లైక్ సెమినార్ హాల్ ఏదైతే ఉందో ఆ పక్కనే రెనోవేషన్ చేయడం స్టార్ట్ చేశారంట. ఏంటి అని అడిగితే దేవర్ లైక్ స్టూడెంట్స్ అడుగుతున్నారు ఎప్పటి నుండో లైక్ మాకు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కావాలి అండ్ ఆల్ అని చెప్పి, సో అందుకని స్టార్ట్ చేసామన్నారంట. ఐ డోంట్ నో వాట్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఈజ్ అప్ టు, బికాజ్ అంటే అప్పుడు దాకా గుర్తురాంది ఆ రోజు గుర్తు వచ్చేసిందా. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే దే ఆర్ ట్రయింగ్ టు లైక్ చేంజ్ ద క్రైమ్ సీన్. అక్కడ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని వ్యానిష్ చేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ August 15th నైట్ ఇది జరిగింది, August 14th 15th నైట్ మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు ఆర్జీకే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏరియాని అయితే. సో ఎవిడెన్సెస్ ఎంత మినిమైజ్ చేయడానికి కుదిరితే అంత మినిమైజ్ చేద్దామని చెప్పి. సో దట్స్ వాట్ హ్యాపెండ్. యాజ్ ఆఫ్ నౌ లైక్ సంజయ్ రాయ్ కాదు, హీఈస్ అ స్కేప్ గోట్, దట్స్ ఫర్ ష్యూర్. ఇంకా చాలా అయితే వెనకాల ఏదో జరుగుతుంది. ఐ డోంట్ నో లైక్ సిబిఐ టుక్ ద కేస్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఎంతవరకు జస్టిస్ చేస్తారో మనకు తెలీదు. బికాస్ we know what happened with Sushant Singh Rajput's case, and I don't know why like all the celebrities gani like film actors, cricketers, like whoever the sports people are there, ఎవరు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. తెలుగులో కూడా చెప్పా కదా అసలు వీడియోస్ ఏమీ లేవు. I don't know why. All the medical colleges all around India are protesting daily since past 1 week. మాకేమన్నా సరదానా లైక్ ఎండలో వెళ్ళి నుంచొని ప్రొటెస్ట్ చేయడానికి? ఈ వీడియో ద్వారా ఎవరికన్నా ఏమన్నా తెలిసిద్ది అని కోరుకుంటున్నా. బికాజ్ లైవ్ ఇన్సిడెంట్ చెప్తున్నా. నిన్న ప్రొటెస్ట్కి వెళ్ళాం మేము, ప్రొటెస్ట్ అయిపోయింది, తిరిగి కాలేజ్కి అయితే వస్తున్నాం. స్టిల్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ వర్ ఆస్కింగ్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. మేము మళ్ళీ కొంతమందికి అడిగిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ వీడియోని షేర్ చేయండి. పీపుల్ నీడ్ టు నో వాట్ హ్యాపెండ్. అండ్ ఇది ఒక డాక్టర్కి జరిగిందనే కాదు, ఇది ఒక ఉమెన్, ఒక గర్ల్ చైల్డ్, ఇండియన్ గర్ల్ చైల్డ్కి జరిగిన థింగ్. అండ్ ఆల్సో బాయ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకైతే చెప్తున్నా, when a girl says no, it's a strict no. Just take that in mind. సో మీకైతే అర్థమైందని కోరుకుంటున్నా. ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే ఈ కేసు గురించి ఐ జస్ట్ బీ బ్యాక్ ఆన్ ద ఛానల్. ఐ హోప్ దేర్ విల్ బీ జస్టిస్ డన్. నిన్నైతే మార్నింగ్ 6 AM నుంచి ఇవాళ మార్నింగ్ 6 AM వరకు దేర్ ఆర్ నో హాస్పిటల్ సర్వీసెస్ అన్లెస్ లైక్ ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప. నార్మల్ ఓపీడీస్ అయితే అన్నీ క్లోజ్ చేస్తారు, ఈవెన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆల్ హాస్పిటల్స్. ఓన్లీ డాక్టర్సే కాదు, ఈ వీడియో చూస్తున్న నార్మల్ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో యూ నీడ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్. దిస్ ఈజ్ ఇండియాస్ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ వరల్డ్స్ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ అ గర్ల్ చైల్డ్స్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ దిస్ వీడియో మేడ్ సమ్ సెన్స్. సో ఇప్పుడైతే మేము లాస్ట్ 2-3 days నుంచి ఏవైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ పెడతా చూడండి. సో ఇది వచ్చేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ 16th August అయితే జరిగింది. విజయవాడలో ఉన్న ఇంకా విజయవాడ చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందరూ దీంట్లో అయితే పాల్గొన్నారు. మొత్తం 5 మెడికల్ కాలేజ్లు అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. ఎయిమ్స్ మంగళగిరి, ఎన్ఆర్ఐ చిన్నకాకాని, నిమ్రా మెడికల్ కాలేజ్ ఇబ్రహీంపట్నం, పినంనేని సిద్ధార్థ గన్నవరం మరియు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇది వచ్చేసి August 17న ఇబ్రహీంపట్నం సర్కిల్, అంటే ఇబ్రహీంపట్నం మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్.